Here in our India, the turnover of cybercrime is 26,000 crore rupees. 26,000 crore rupees. ఆ 26,000 crore rupees ఎవరిదో కాదు, మనదే. మీది అందరిది, వీళ్ళ ఫాదర్ది, మదర్, అందరిది, మనందరిది కలిపి 26,000 crores సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఎవ్రీ ఇయర్ లూట్ చేస్తున్నారు. ఎందుకు అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టీచర్గా చేస్తున్నారు, ఇక్కడ మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మేడం మీరు స్కూల్లో టీచర్గా చేస్తున్నారు కదా అని చెప్తారు. ఎస్, అవునండి నేను టీచర్గా చేస్తున్నాను. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? నేను ఒక 10 years నుంచి చేస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే టీచర్స్గా చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఒకటి లాంచ్ చేసిందండి. ఆ స్కీమ్లో కొంతమందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మీకు 1 lakh rupees కొడుతున్నాము అని అంటే మీరు తీసుకుంటారా వద్దని చెప్తారా? ఆర్ యూ యాక్సెప్ట్ ఆర్ డినై? డెఫినెట్లీ యాక్సెప్ట్. డెఫినెట్లీ 1 lakh rupee. 1 lakh rupee, it's a central government scheme. Definitely will accept. Most of the accept. Why? Because they will explain you more in a very sweet words. ఇంకా చాలా చక్కగా చెప్తారు. మీరు ఇంకా దాంట్లోంచి బయటికి వెళ్ళలేరు. డబ్బులు ఎవరికి అవసరం లేదు చెప్పండి మేడమ్స్. ఎవరికి అవసరం? నాకు అవసరం లేదు డబ్బులు అన్న వాళ్ళు చెప్పండి. అందరికీ అవసరమే, చాలా అవసరం అండి. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఏమడుగుతారంటే, మీకు ఓటీపీ పంపించామో ఆ ఓటీపీ ఒకసారి చెప్పండి, వెంటనే మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి అని చెప్తారు. మనం ఇంకేం ఆలోచించాం, 1 lakh rupees మన అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఓటీపీ చెప్పేస్తాం. లేదా మీకు ఒక స్కానర్ పెడుతున్నాం మేడం, ఆ స్కానర్ని మీరు స్కాన్ చేయండి, వెంటనే మీకు అమౌంట్ క్రెడిట్ అయిపోద్ది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు స్కానర్తో పని లేదు. మనం పేమెంట్ చేయాలంటేనే స్కానర్ కావాలి. ఇప్పుడు జరిగేవన్నీ కూడా అవే. ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా, లిటరల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా దే ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ ది సైబర్ క్రైమ్. స్కాన్ చేస్తున్నారు, వెంటనే మీ అకౌంట్లో ఉన్న టోటల్ అమౌంట్ అంతా కూడా జీరో అయిపోతుంది. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా జీరో అయిపోతుంది. అలాగే బిజినెస్ పీపుల్ని, లేకపోతే రకరకాల కేటగిరీ పీపుల్ని ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బయోగ్రఫీ ఏంటి అన్నీ మనమే పెడతాం కదా. ఇన్స్టాగ్రామ్లో పెడతాం, ఫేస్బుక్లో పెడతాం, అన్నింటిలోనూ పెడతాం. మనం ఏం చేస్తాం అన్నీ పెడతాం. ఒక్కొక్కసారి కొంతమంది అయితే టోటల్గా అసలు హౌస్ టూర్ అని చెప్పి మొత్తం అన్నీ చూపించేస్తున్నారు. బయట ఊరు వెళ్ళేటప్పుడు కూడా మేము ఈరోజు ఊరు వెళ్తున్నాం అని చెప్తున్నారు. హ్యాపీగా వచ్చి అఫెన్స్ చేసుకుని మొత్తం లోపల దోచుకుని పోతున్నారు. మీరు కూడా ఎవరైనా పెట్టారు? అలాగా పెట్టకూడదు. ఓకే, సో పిల్లలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కానీ మీకు మెసేజెస్ పెట్టినా, లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, స్నాప్చాట్లో కానీ మీరు ఏదైనా చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీస్ అయితే కనుక మీరు జనరల్గా శారీస్ కోసం చూస్తారు, లేదంటే మీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కోసం చూస్తారు. ఏదైనా ఒక మంచి ఆఫర్ వచ్చిందంటే దెన్ యూ విష్ టు గోయింగ్ టు ఇన్సైడ్, డీపర్ ఇన్సైడ్ టచ్ చేస్తారు, ఆ లింక్ టచ్ చేస్తారు. ఎప్పుడైతే వన్స్ మీరు టచ్ చేస్తారో మీ ఫోన్ కాంప్రమైజ్ అయిపోతుంది. వన్స్ మీ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయిందంటే మీ ఫోన్లో ఉన్న, మీ డివైస్లో ఉన్న మీ ఫొటోస్ కానీ, మెసేజెస్ కానీ, కాంటాక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ వాడికి ట్రాన్స్మిట్ అయిపోతుంది. కాంటాక్ట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. మీ ఫోన్ టోటల్ కాంప్రమైజ్ అయిపోయి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు లాగేస్తాడు. ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు లేకపోతే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని, మీ ఫేస్ని ఉపయోగించి, పిల్లలు మీకే చెప్తున్నా, గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఏది పడుతుంది లింక్స్ క్లిక్ చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్లో ఏది పడుతుంది క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయి, మీ ఫోన్ అంటే ఇన్ ది సెన్స్ మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా వాడికి వెళ్ళిపోయి, ఆ హెడ్ ఉంచుతున్నాడు, కిందంతా మార్ఫ్ చేసి నూడ్గా తయారు చేసి ఆ ఫోటోని నీకు పంపించి, పేరెంట్స్కి పంపించి, నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తావా, లేకపోతే ఈ ఫోటో మీ వాళ్ళందరికీ పెట్టమంటావా? మీ వాళ్ళంటే ఎవరికి పెడతాడు? ఆల్రెడీ నీ డివైస్లో ఉన్న కాంటాక్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి వాడికి. ఆ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వాడు ఒక 2-3 పెడతాడు. ఆ 2-3లో ఒకరు నీకు పంపించి, అరే ఏంటి నీ గురించి ఇలా ఫోటో వచ్చింది నాకు అని అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు సంబంధించిన ఫోటోని బ్యాడ్గా తయారు చేసి మీ రిలేటివ్స్కి ఎవరికైనా పెడితే వాళ్ళు మీకు షేర్ చేసి, ఏంటి నీ కోసం ఇలా వచ్చిందంటే మనం బ్యాడ్గా ఫీల్ అవుతామా లేదా? సో దెన్ వీ ఫోర్స్ఫుల్లీ మన అమౌంట్ని మళ్ళీ అతనికి ఇవ్వడం కోసం ఖచ్చితంగా మనం ఇవ్వడానికి సిద్ధపడిపోతాం. ఎందుకు అని అంటే ఆ ఫోటో ఎక్కడ షేర్ చేయొద్దు, నీది కాదు ఫోటో అయినా సరే ఇవ్వడానికి సిద్ధపడిపోతాం. ఎందుకంటే రెప్యుటేషన్, మనందరం కూడా దానికోసం చూస్తాం. సో ఆ విధంగా డిమాండ్ చేస్తూ ఉంటారు. పిల్లలు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఎవరు యూజ్ చేయొద్దు, స్నాప్చాట్ ఎవరు యూజ్ చేయొద్దు, ఫేస్బుక్ ఎవరు యూజ్ చేయొద్దు. మీరు ఫోన్ యూజ్ చేయాలనుకుంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్
అకాడమిక్ పర్పస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఓన్లీ మీరు ఫోన్ యూజ్ చేయాలి తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా మీరు యూజ్ చేయాలి.